వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ గుట్టు రట్టు. ఈ కథను రాసిన వారు ఎం కామేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. ఆనందుడు కోమటి దగ్గర గుమ్మస్తా. వాడు కామాక్షిని పెళ్లి చేసుకొని కాపురానికి తెచ్చుకున్నాడు. వచ్చిన రోజునే వాడు కామాక్షితో, నేను కొట్టు దగ్గరకు వెళ్తున్నాను, ఒక మెల్లకన్ను ముసలది ఉంది ఊళ్ళో, దాన్ని లోపలికి మాత్రం రానివ్వకు అని హెచ్చరించాడు. కామాక్షి ఇంటి పని అంతా పూర్తి చేసుకొని వీధి గదిలోకి వచ్చి కిటికీ గుండా చూసేసరికి ఒక మెల్లకన్ను ముసలిది ఇంటి ముందు తచ్చాడుతూ వీధిలో కనిపించింది. ఆమె చప్పున కిటికీ తలుపు మూసేసింది. ఆనందుడు చీకటి పడి ఇంటికి వస్తూనే కామాక్షి ముసలిదాన్ని లోపలికి రానివ్వనందుకు సంతోషించి, పొరపాటున కూడా దాన్ని చేరదీయవద్దు అని భార్యను మళ్ళీ హెచ్చరించాడు. ఇలా రోజు ముసలిది ఆ ఇంటి ముందు తచ్చాడుతూ ఉండేది. కామాక్షి చూసి చూడనట్టుగా ఊరుకునేది. అయితే కామాక్షికి ఒకరోజు పెద్ద అనుమానం వచ్చింది. ఆ నడుము వంగిపోయిన ముసలిదాని మీద తన భర్తకు అంత పగ దేనికి? 1కి 2 సార్లు హెచ్చరించాడు. దాన్ని చేరనీయవద్దనటంలో గుట్టు ఏదో ఉండి ఉంటుంది. ఈ అనుమానం రాగానే మరి ఆమె ఊరుకోలేక తలుపు తెరిచి ముసలిదాన్ని లోపలికి ఆహ్వానించింది. ముఖం చాటంత చేసుకొని ముసలిది లోపలికి వచ్చి కూర్చొని కామాక్షితో ఎంతో ఆదరంగా మాట్లాడింది. ముఖం వికారంగా ఉన్న ముసలిదాని మాటల్లో ఏదో ఆకర్షణ ఉంది. అది కామాక్షి పెట్టిన పలహారం తింటూ, నువ్వు చాలా మంచిదానివే పిల్ల, నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. నీ మొగుడికి లేని దురలవాటంటూ లేదు. ప్రతి సాయంత్రము ఊరి చివర ఉన్న పాకలో జూదం ఆడి చీకటి పడి ఇల్లు చేరతాడు. నా మాట నమ్మకం లేకపోతే సాయంత్రం స్వయంగా వెళ్ళి చూడు అని చెప్పి కాసేపు కూర్చొని వెళ్ళిపోయింది. తన భర్త జూదగాడని తెలియగానే కామాక్షికి ముచ్చెమటలు పోశాయి. తన గుట్టు రట్టవుతుందనే భయంతోటే భర్త ముసలిదాన్ని చేరనీయవద్దన్నాడని ఆమె అనుకుంది. ఆ సాయంత్రం ఆమె తలుపులన్నీ మూసి ఇంటికి తాళం పెట్టి ఊరి చివర ఉన్న పాక దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూసింది. లోపల ఎవరో జూదం ఆడుతున్న మాట నిజమే కాని వారిలో ఆనందుడు లేడు. ముసలిది కుళ్ళు బుద్ధిలాగా ఉంది. మొగుడు పెళ్ళాల మధ్య తంపులు పెట్టే రకం అనుకొని కామాక్షి ఇంటికి వచ్చి చూస్తే పెరట్లో ఉండిన పాత్రలు బొక్కెనలు మాయమయ్యాయి. ఎవరో పెరటి గోడ దూకి వచ్చి ఎత్తుకుపోయి ఉండాలి. చీకటి పడి భర్త రాగానే ఆమె ఏడుస్తూ జరిగినదంతా దాచకుండా చెప్పి, నీ మాట వినకుండా ముసలిదాన్ని లోపలికి చేరనిచ్చినందుకు మంచి శాస్తి జరిగింది అని అన్నది. దొంగతనం కూడా ముసలిదాని పని అయి ఉంటుంది. ఇలాంటి పనులు చేయటానికి దానికొక మనవడు ఉన్నాడు. అది చెడ్డదని అందరికీ తెలుసు, కానీ దాన్ని ఎవరూ పట్టుకోలేకుండా ఉన్నారు అన్నాడు ఆనందుడు. కామాక్షికి ముసలిదాని పీక నులిమేయాలన్నంత కోపం వచ్చింది. ఎలాగైనా దాని ఆటలు కట్టించాలని, దానికి బుద్ధి చెప్పటానికి ఒక ఉపాయం అమలు చెయ్యాలని అనుకొని ఆమె తన ఆలోచన భర్తకు చెప్పింది. అప్పటికప్పుడు ఆమె ఒక పెట్టె చేత పట్టుకొని ఇంటికి తాళం పెట్టి ముసలిదాని ఇంటికి బయలుదేరి, ఇంట్లో ముసలిది దాని దొంగ మనవడు ఉన్నారు. కామాక్షిని చూడగానే ముసలిదాని ముఖం రంగులు మారింది. నువ్వు నా భర్త గుట్టు బయటపెట్టి ఎంతో పుణ్యం కట్టుకున్నావు అవ్వా, నేనా ఇంట్లో ఒక్క క్షణం కూడా కాపురం చేయలేను అంటూ కామాక్షి చీర చెంగున మొహాన కప్పుకొని ఏడుస్తున్నట్టుగా నటించింది. తాను నోటికి వచ్చిన అబద్ధం ఆడితే అది నిజమైనందుకు ముసలిది సంతోషించింది. కామాక్షి ముసలిదానితో ఇలా అన్నది, నా మొగుడు జూదగాడే కాదు, తాగుబోతు కూడాను. అర్ధరాత్రి దాకా జూదం సాగుతుందట. ఇంటికి తాళం పెట్టి వచ్చేశాను. తెల్లవారగానే బండి కట్టించుకొని మా ఊరు వెళ్ళిపోతాను. నువ్వు మా ఇంటి దగ్గర ఉండి నా భర్త రాగానే ఈ తాళం చెవి ఇచ్చేయి అని చెప్పింది. ముసలిది ఆ మాటలు నమ్మి, నీ తల్లిలాంటి దాన్ని ఆ మాత్రం సాయం చెయ్యలేకపోతానా అంటూ తాళం చెవి తీసుకుంది. తాగి వచ్చి నా భర్త నీ మీద చేయి చేసుకుంటాడేమో, నీ మనవణ్ణి కూడా తోడు తీసుకెళ్ళు అన్నది కామాక్షి.
ఆ ఆలోచన ముసలిదానికి ముందే వచ్చింది. కామాక్షి నోటి మీదుగా అదే మాట వచ్చినందుకు ఆమె ఎంతో సంతోషించి తన మనవడితో సహా కామాక్షి ఇంటికి బయలుదేరింది. అర్ధరాత్రి దాకా ఇంటివాడు రాడు. తన రొట్టె విరిగి నేతిలో పడింది. ఇల్లు పూర్తిగా చక్కబెట్టేయవచ్చు. ఇద్దరు చీకటి మాటున తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళి అన్నీ మూటగట్టుకున్నారు. ఆ తరువాత ఇద్దరు దొడ్డిదారిన వెళ్ళటానికి నిశ్చయించుకొని మూటలు చంకనబెట్టుకొని పెరటి తలుపు తెరిచి అలాగే కొయ్యబారిపోయారు. పెరట్లో 10 మంది మనుషులు కర్రలతోనూ దీపాలతోనూ నిలబడి ఉన్నారు. అది చూసి ముసలిది దాని మనవడు వీధి వాకిలి వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడ ఆనందుడు మరో 10 మందితో సిద్ధంగా ఉన్నాడు. ఇంతకాలానికి మీరు దొంగతనం చేస్తూ పట్టుబడిపోయారు. మీ పాపం పండింది, మర్యాదగా లొంగిపోండి అన్నాడు ఆనందుడు. తన్నులకు భయపడి ఇద్దరూ లొంగిపోయారు. అందరూ వాళ్లను వెంట తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఈలోపుగా కామాక్షి ఇంట్లో ఉన్న సామానంతా తెచ్చి ముందు గదిలో పెట్టింది. అది అంతా దొంగ సొత్తే. వచ్చిన వాళ్ళల్లో చాలామంది పోగొట్టుకున్న వస్తువులు, బట్టలు అందులో ఉన్నాయి. ఎవరివి వాళ్ళు తీసేసుకున్నారు. కామాక్షి తమ గిన్నెలు, బొక్కెనలు తాను తీసుకుంది. ఇలా ముసలిదాన్ని, దాని మనవణ్ణి పోలీసులకు అప్పగించి ఊరందరూ చెయ్యలేని పని కామాక్షి చేసినందుకు అంతా ఆమెను ఎంతగానో మెచ్చుకున్నారు. ఇలా గుట్టురట్టు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ కలిసిరాని కాలం. ఇది బేతాళ కథ. ఇక కథలోకి వెళ్దాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వే ఉన్నత ఆదర్శంలో ఇలా శ్రమపడుతున్నావో తెలియదులే కాని ఉన్నత ఆదర్శాలు ఒక్కొక్కసారి తీరని నష్టం కలిగిస్తాయి. ఇందుకు నిదర్శనంగా నీకు సుశర్మ అనే యువకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం జలంధర రాజ్యంలో సుశర్మ అనే యువకుడు ఉండేవాడు. వాడికి జీవితంలో ఒకే ఒక వ్యసనం ఉండేది. అదేమిటంటే శిల్పాలు చెక్కటం, చూడటం. వాడు రోజు శిల్పాలు చెక్కే చోటికి వెళ్ళి వాళ్ళు చేసే పని చూసి ఆనందిస్తూ రోజంతా ఆకలి దప్పులు కూడా మరిచి గడిపేసేవాడు. శిల్పులు వాణ్ణి చాలా రోజులు చూసిన మీదట, నీకు శిల్పకళ మీద అంత మోజు ఉంటే రాజుగారు ఏర్పాటు చేసిన శిల్ప విద్యాలయంలో చేరి పని నేర్చుకోరాదా అని అడిగారు. సుశర్మ శిల్ప విద్యాలయానికి వెళ్ళి తనను అందులో చేర్చుకోమని అక్కడి కులపతిని అడిగాడు. నాయనా, నువ్వు శిల్పుల శ్రేణికి చెందిన వారి కొడుకు అయితేనే కాని నీకు ఈ విద్యాలయంలో ప్రవేశం ఉండదు అని కులపతి సుశర్మకు తెలిపాడు. సుశర్మ నిరాశ చెంది వెళ్ళి రాజుతో ఫిర్యాదు చేశాడు. రాజు అతని ఆవేదన చూసి, అలాంటి పాత నియమం ఉండేది, కానీ ఆనాటి శ్రేణులు విచ్ఛిన్నమయ్యాయి. నీకు విద్యాలయంలో ప్రవేశం నేను ఇప్పిస్తాను, కానీ నువ్వు మాత్రం నీ విద్యను మన దేశ ప్రజలకే ఉపయోగించేలాగా చూడాలి అని అన్నాడు. అలాగే చూస్తాను అని మాట ఇచ్చి సుశర్మ శిల్ప విద్యాలయంలో చేరి శిల్ప విద్యను ఆమూలాగ్రం అభ్యసించాడు. ఇక నువ్వు నేర్చుకునేది ఏమీ లేదు, శిల్పవృత్తి చేపట్టవచ్చు అని కులపతి సుశర్మతో చెప్పాడు. అప్పుడు సుశర్మ రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, మన విద్యాలయం చెప్పగలిగినంత మేరకు శిల్పరహస్యాలు అన్నీ తెలుసుకున్నాను, కానీ నాకు తృప్తి కలగలేదు. ఇంకా తెలుసుకోదగిన రహస్యాలు చాలా ఉన్నాయని నా అనుమానం. తమ సెలవైతే నేను కొంతకాలం పాటు దేశాటన చేసి నాకు తృప్తి కలిగేదాకా శిల్పరహస్యాలను సేకరించి తిరిగి వస్తాను అని అన్నాడు. రాజు అందుకు సమ్మతించాడు. సుశర్మ దేశాలు తిరిగి ఎన్నో శిల్ప సాంప్రదాయాలను తెలుసుకున్నాడు. అయితే అతను ఎక్కడా చూడనిది, విననిది అయిన శిల్ప సాంప్రదాయం నిర్జనారణ్యం మధ్య ఒక పాడుబడిన దేవాలయంలో కనిపించింది. సుశర్మ ఆకలి దప్పులు, అరణ్య మృగాల భయము మరిచి ఆ ఆలయంలోనే మకాం పెట్టి అందులోని శిల్పాన్ని పరిశీలించసాగాడు. ఇంతలో అక్కడికి ఒక విచిత్రమైన వ్యక్తి వచ్చి సుశర్మను గురించి అడిగాడు.
నాకు అతి ప్రాచీనమైన శిల్ప సాంప్రదాయాలు కూడా తెలుసును. కానీ అలాంటి శిల్పం ఏ యుగానికి చెందినది గ్రహించలేకుండా ఉన్నాను అని సుశర్మ ఆ వ్యక్తితో అన్నాడు. ఇది కృతయుగం నాటిది. ఈ శిల్ప రహస్యాలు తెలిసిన వాళ్ళు భూమి మీద ఒక్కరు కూడా లేరు అన్నాడు వచ్చిన మనిషి. సుశర్మ చాలా విచారం కనబరుస్తూ ఎంత అన్యాయం అని అన్నాడు. నువ్వు నా వెంట పాతాళ లోకానికి వస్తావా? నీకు ఆ రహస్యాలు తెలిసిన మహాశిల్పిని పరిచయం చేస్తాను అన్నాడు ఆ మనిషి. వెంటనే సుశర్మ ముఖం వికసించింది. అతను ఆ మనిషి వెంట పాతాళానికి వెళ్ళి దానవుల శిల్పి అయిన మయుణ్ణి చేరుకున్నాడు. అతన్ని పాడుబడిన ఆలయం నుంచి పాతాళానికి తీసుకుపోయినవాడు కూడా దానవుడే. మయుడు సుశర్మకు తన శిల్పరహస్యాలన్నీ చెప్పాడు. సుశర్మ మయుడికి ధన్యవాదాలు తెలిపి ఆయన వద్ద సెలవు పుచ్చుకొని భూమి మీదికి వచ్చాడు. అతను ఒక పర్వతమయ ప్రాంతంలో నుంచి వెళ్తూ ఉండగా చెక్కడానికి పనికి వచ్చే శిలలు ఒకచోట కనిపించాయి. సుశర్మ అక్కడే నిలిచిపోయి ఆ శిలల మీద మయుడి శిల్పరీతులను ప్రయోగించసాగాడు. ఆ సమయంలో ఆకాశ మార్గాన పోతున్న దేవతల శిల్పి విశ్వకర్మ కృతయుగం నాటి శిల్పాలను చెక్కుతూ ఉన్న కలికాలపు మానవుణ్ణి చూసి ఆశ్చర్యపడి కిందకి దిగివచ్చి, అయ్యా, ఈ నిర్జన ప్రదేశంలో ఎవరికీ ఉపయోగపడని చోట ఈ శిల్పాలు ఎందుకు చెక్కుతున్నావు అని అడిగాడు. సుశర్మ తన కథ అంతా చెప్పి, అయ్యా, నేను ఇంకా పరిపూర్ణ శిల్పిని కాలేదు. తెలుసుకుంటున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాలని ఉంది. నా జీవితమంతా శిల్ప రహస్యాలను తెలుసుకోవటంలోనే గడిపెయ్యదలిచాను. తమరెవరు అని అన్నాడు. నేను విశ్వకర్మను అన్నాడు విశ్వకర్మ. సుశర్మ ఆయన ముందు సాష్టాంగపడి, నా పూర్వజన్మ పుణ్యం చేత కృతయుగం నాటి దానవ శిల్ప రహస్యాలు తెలుసుకోగలిగాను. నన్ను మీ శిష్యుడిగా స్వీకరించి నాకు దేవశిల్ప రహస్యాలు కూడా నేర్పి దానవుణ్ణి చెయ్యండి అని అన్నాడు. దుర్మార్గుడా, పాపి, ఇదా నువ్వు చేస్తున్న పని? నువ్వు ఇంతవరకు తెలుసుకున్న శిల్పరహస్యాలన్నీ వెంటనే మరిచిపో అని శపించి విశ్వకర్మ అంతర్ధానమయ్యాడు. బేతాళుడు ఇలా ఈ కథ చెప్పి, రాజా, విశ్వకర్మకు సుశర్మ మీద అంత ఆగ్రహం ఎందుకు వచ్చింది? ఎందుకు సుశర్మను అంత దారుణంగా శపించాడు? అతను దానవ శిల్పరహస్యాలు తెలుసుకున్నాడనా? తన శిల్పరహస్యాలు తెలుసుకోగోరాడనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, విశ్వకర్మ ఆగ్రహానికి శాపానికి కారణం వేరే ఉంది. సుశర్మ శిల్పిగా మార్గం తప్పిన దుర్మార్గుడు, రాజుకు మాట ఇచ్చి తప్పిన పాపి. అతను కొత్త శిల్పరీతులు నేర్చుకువచ్చి తన దేశ ప్రజలకు ఆ జ్ఞానాన్ని ఉపయోగపడేలాగా చేస్తాడన్న ఉద్దేశంతో రాజుగారు అతన్ని దేశాటన చేయనిచ్చాడు. సుశర్మ విశ్వకర్మతో అన్న మాటలను బట్టి అతను యావజ్జీవము శిల్పరహస్యాలు నేర్చుకోవటంలోనే గడపదలిచినట్టుగా స్పష్టమవుతుంది. అది అత్యంత హీనమైన స్వార్థం. అతను ఇంతకాలంగా దేశాలు తిరిగి సంపాదించిన జ్ఞానం వల్ల మనుషులకు మేలు కలగబోదని నిశ్చయమైనాకనే విశ్వకర్మ శపించాడు. ఆ శాపం ఎంతైనా సమర్థనీయం అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. దారిలో దాహం. ఈ కథ పరోపకారి పాపన్న కథ. ఇక కథలోకి వెళ్దాం. ఒకసారి పాపన్న నివసించే ఊళ్ళో ఒక విచిత్రమైన భయంకరమైన పిల్లల రోగం ప్రారంభమైంది. 2 రోజుల పాటు పిల్లలు తిండి తినక ఆటలాడక నీరసంగా ఏడుస్తూ ఉంటారు. 3వ రోజున జ్వరం పట్టుకుంటుంది. 3 రోజులు జ్వరంతో బాధపడి పిల్లలు చచ్చిపోతారు. ఆ జ్వరానికి చికిత్స చేయగల వైద్యులు ఎవరు ఆ ఊళ్ళో లేరు. 10 మైళ్ళ దూరాన శివపురంలో ఉండే చక్రవైద్యుడనే ఆయన ఆ జ్వరానికి తగిన చికిత్స చేసి నయం చేయగలిగాడు. ఆ వైద్యుణ్ణి తీసుకురావాలంటే ఖర్చు ఎక్కువ. అది భరించుకోలేని వాళ్ళు పిల్లలను శివపురానికే తీసుకుపోయి వైద్యుడికి చూపించి మందు తీసుకొని వచ్చేసేవాళ్ళు. బిడ్డను చూసి పరీక్ష చేయకుండా వైద్యుడు మందిచ్చేవాడు కాదు. జ్వరం తగలక ముందే చికిత్స చెయ్యాలి. జ్వరం తగిలాక ఏ మందు పనిచేయదు.
జ్వరం తగలక ముందే చికిత్స ప్రారంభించిన వాళ్ళు వైద్యుడిచ్చిన మందుతోనూ ఆయన చెప్పిన పథ్యపానాలతోనూ జ్వరం రాకుండా చూసుకోగలిగేవారు. ఒకనాటి ఉదయం పాపన్న బిడ్డకు జ్వరం రాబోతున్న సూచనలు కనిపించాయి. వెంటనే బిడ్డను చక్రవైద్యుడి వద్దకు తీసుకుపొమ్మని పాపన్న భార్య అన్నది. అయితే సమయానికి పాపన్న సొంత బండి లేదు. ఇంకెవరి బిడ్డనో వైద్యుడింటికి తీసుకుపోవలసి వస్తే పాపన్న తన బండినిచ్చాడు. అందుచేత వైద్యుణ్ణి తన ఇంటికి పిలుచుకువచ్చి బిడ్డను చూపించాలనుకున్నాడు పాపన్న. ఇంతలో పొరుగింటి సోమన్న ఆత్రంగా వచ్చి, పాపన్నగారు, మా బిడ్డకు ఆ పాడు జ్వరం వచ్చేట్టున్నది. చక్రవైద్యుడి వద్దకు తీసుకుపోయి చూపించాలి. మీ బండి కాస్త ఇస్తారా అని అడిగాడు. పాపన్న తనకు కూడా అదే సమస్య వచ్చిందని అన్నాడు. పదండి, పోయి వైద్యుణ్ణే తీసుకువద్దాం అన్నాడు సోమన్న. తనకు తోడు దొరికిందనుకొని పాపన్న కూడా సంతోషించాడు. ఇద్దరూ శివపురానికి బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక సోమన్న, మనం రోడ్డు వెంబడే పోతే 10 మైళ్ళ దూరం, ఇటు కొండ పక్కగా అడ్డదారిన వెళితే 2 మైళ్ళ దూరం తగ్గుతుంది అని అన్నాడు. అయితే అడ్డదారినే పోదాం అన్నాడు పాపన్న. ఇంతలోనే రహదారి వెంబడి ఒక గుర్రపు బండి వేగంగా వారిని దాటి వెళ్ళింది. దాన్ని ఒక యువకుడు తోలుతున్నాడు. ఒక యువతి బండిలో కూర్చొని ఉన్నది. బండి ఎంతో దూరం వెళ్లకుండానే ఆగిపోయింది. బండిలో ఉన్న స్త్రీ, అయ్యో సహాయం రండి, సహాయం అని ఆర్తనాదాలు చేసింది. ఆ ఆర్తనాదం వింటూనే పాపన్న బండికేసి పరిగెత్తాడు. సోమన్న విసుక్కున్నాడు. పాపన్న వెళ్ళి చూసేసరికి బండి తోలుతూ ఉండిన యువకుడు కళ్ళెం వదిలేసి బండిలో ఒరిగిపోయి ఛాతి పట్టుకొని మూలుగుతూ దాహం, మంట అని అంటున్నాడు. ఆయన నా భర్త, ఉన్నట్టుండి సుస్థి చేసింది. బయలుదేరేటప్పుడు చేసిన భోజనంలో ఏదో వికటించింది. కడుపు నొప్పి, దాహం అన్నారు. చెంబులో నీళ్లు అందించాను. బండి కుదుపుకు చెంబు దొర్లి నీళ్లంతా ఒలికిపోయింది. గ్రహచారం చాలక బండివాడితో పోట్లాడి తానే తోలుతూ వచ్చారు. వాడున్న కాసిని మంచినీళ్లు తెచ్చిపెట్టును. మీరు ఈ చెంబుతో కాస్త నీరు తెచ్చిపెట్టి పుణ్యం కట్టుకోండి. మీ మేలు మరచిపోం అని బండిలో ఉన్న ఆమె పాపన్నను బ్రతిమాలింది. మనం తొందరగా పోవాలి అని సోమన్న జ్ఞాపకం చేశాడు. కాని పాపన్న వినిపించుకోకుండా చెంబు తీసుకొని దూరాన కనపడే గుడికేసి పరిగెత్తాడు. ఈ మనిషితో పెట్టుకుంటే అంతే అనుకొని సోమన్న, నేను పోతున్నానయ్యోయ్ అని కేకపెట్టి అడ్డదారిన కాలు సాగించాడు. పాపన్న శరవేగంతో గుడి చేరుకొని అక్కడి పూజారి ఇంటి నుంచి నీరు తీసుకొని బండి వద్దకు తిరిగి వచ్చాడు. యువకుడు నీరు తాగి కొంచెం తేరుకున్నాడు. కానీ అతని కడుపు నొప్పి తగ్గలేదు. అతను బండిలో పడుకొని నేనింక బండి తోలలేను అని అన్నాడు. అతను శివపురం జమీందారు కొడుకు. తన భార్యను ఆమె పుట్టింటి నుంచి తన ఇంటికి తీసుకుపోతున్నాడు. మీరు విశ్రాంతి తీసుకోండి, నేను బండి తోలి మిమ్మల్ని ఇంటి దగ్గర దిగవిడిచి ఆ తరువాత నా పని చూసుకుంటాను అన్నాడు పాపన్న. అందువల్ల మీ పని పాడు కాదు కదా అన్నది చిన్న జమీందారు భార్య. నేను శివపురంలో ఉండే చక్రవైద్యుడింటికి పోతున్నాను. మా బిడ్డకు విషజ్వరం తగిలినట్టుంది అని చెప్పాడు పాపన్న. మేము శివపురమే పోతున్నాం కనుక మీకేమీ ఇబ్బంది ఉండదు అన్నదామె. పాపన్న బండిని వాయువేగంతో తోలి శివపురం జమీందారు గారింటి ముందు ఆపాడు. జమీందారు కొడుకు భార్యతో సహా బండి దిగి ఒక నౌకరును పిలిచి, వీరిని చక్రవైద్యుడింటికి తీసుకుపో. వైద్యుణ్ణి వీరి వెంట వీరి ఊరికి తీసుకుపోయి అక్కడ పని పూర్తి అయ్యాక తిరిగి వైద్యుణ్ణి ఇంటి దగ్గర దించిరా అని పురమాయించాడు. ఆ బండిలోనే పాపన్న చక్రవైద్యుడింటికి వెళ్ళాడు. జమీందారు గారి బండి తన ఇంటి ముందుగానే వైద్యుడు పరిగెత్తుకుంటూ వచ్చి పాపన్న వచ్చిన పని తెలుసుకొని తన కోసం వేచి ఉన్న రోగులందరినీ ఉండమని చెప్పి బండిలో ఎక్కి పాపన్న ఊరికి బయలుదేరాడు. వైద్యుడు వెళ్ళిన కొంతసేపటికి కాళ్ళు తీపులు పెడుతూ సోమన్న వైద్యుడింటికి చేరుకున్నాడు. అడ్డదారిలో అతనికి ఎదురు దెబ్బలు తగిలాయి, ముళ్ళు గుచ్చుకున్నాయి. ఇంత శ్రమపడి వస్తే వైద్యుడు బండిలో ఎటో వెళ్ళిపోయినట్టుగా తెలిసింది. ఆయన రాకకెదురు చూస్తూ సోమన్న అక్కడే కూర్చున్నాడు. ఈ లోపల వైద్యుడు పాపన్న ఇల్లు చేరుకొని పాపన్న బిడ్డను పరీక్షించి మందులిచ్చి పథ్యపానాలు చెప్పాడు.
తరువాత పాపన్న వైద్యుణ్ణి సోమన్న ఇంటికి తీసుకుపోయి అతని బిడ్డకు కూడా మందిప్పించాడు. వచ్చిన పని అయిపోగానే వైద్యుడు జమీందారు గారి బండిలో తన ఇంటికి తిరిగి వెళ్ళి బండిని పంపేశాడు. సోమన్న ఆయన్ను చూసి తన ఊరు పేరు తను వచ్చిన పని చెప్పాడు. నేనిప్పుడే మీ ఊరి నుంచే వస్తున్నాను. వారి బిడ్డకు మీ బిడ్డకు కూడా మందిచ్చాను అన్నాడు వైద్యుడు. పాపన్నను వదిలేసి బయలుదేరినందుకు తనకు మంచి శాస్తే జరిగిందనుకొని సోమన్న కాళ్ళీడ్చుకుంటూ దారంతా నడిచి అర్ధరాత్రి వేళకు ఇల్లు చేరుకున్నాడు. ఇలా దారిలో దాహం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ మణి చేసిన పరిణయం. ఇక కథలోకి వెళ్దాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ప్రయత్నం ఫలించినప్పటికీ దానివల్ల ప్రయోజనం లేకుండా పోయే పరిస్థితులు ఏర్పడవచ్చు. అందుకు నిదర్శనంగా నీకు విజయవర్మ అనే రాజు కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం కళింగ రాజ్యాన్ని విజయవర్మ అనే రాజు పరిపాలించాడు. అతను యుక్త వయస్సు రాగానే రాజ్యాభిషేకం చేసుకొని తనకు తగిన రాచకన్యను సునందిని అనే దాన్ని పెళ్లాడాడు. తరువాత కొద్ది రోజులకే సునందినికి ఒక విచిత్రమైన వ్యాధి సోకి ఆమె క్రమక్రమంగా క్షీణించసాగింది. ఆమెను పరీక్షించిన రాజవైద్యుడు ఆమెది మానసిక వ్యాధి కాదని, శరీరానికి సంబంధించినదేనని, అయితే దానికి సరైన చికిత్స లేదని, ఎక్కడైనా నాగమణి సంపాదిస్తే దానితో ఆ వ్యాధి సులువుగా నయమవుతుందని చెప్పాడు. 100 ఏళ్లు మనిషి కంట పడకుండా జీవించిన నాగసర్పం తలలో ఆ మణి మొలుస్తుందట. అలాంటి సర్పం ఒకటి వింధ్యారణ్యాలలో తూర్పు ప్రాంతంలో ఉన్నట్టుగా తెలియవచ్చింది. తన భార్య ఆరోగ్యం గురించి బెంగపడి ఉన్న విజయవర్మ రాజ్యపాలన అంతా తన మంత్రులకు వదిలి నాగమణిని తీసుకురావటానికి తన గుర్రం మీద బయలుదేరాడు. అతను అనేక అవాంతరాలను గడిచి కొన్నాళ్లకు వింధ్యారణ్యం చేరుకున్నాడు. ఆ అరణ్యం తూర్పు ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా ఒక రాత్రి అంత దూరాన అతనికి వెన్నెల లాంటి కాంతి కనపడింది. ఆ నాగమణి నుంచి వచ్చే కాంతి అయి ఉంటుందనుకొని అటుగా వెళ్ళి ఒక పాము పుట్టను, దాని సమీపంలో ఒక పెద్ద నాగసర్పాన్ని, దాని నెత్తిమీద ఒక మణిని చూశాడు. సర్పాన్ని చంపితేనే కాని మణి రాదు. సర్పాన్ని సమీపించటం ప్రమాదకరం. అందుచేత విజయవర్మ సమీపంలో ఉన్న చెట్టు ఎక్కి తన వింటికి బాణం ఎక్కుపెట్టాడు. అతను ఆ బాణాన్ని వదలలేదు. మొదటి బాణంతో అది చావకపోతే ఆ సర్పం తనకు అందకుండా పారిపోవచ్చు, లేదా అక్కడ ఉన్న పుట్టలోనో గుబురు చెట్ల చాటునో దాగి ఉండి తను చెట్టు దిగగానే అది తనను చంపవచ్చు. అది పడగ విప్పితేనే కాని అతనికి గురి కుదరదు. అందుచే విజయవర్మ తాను ఎక్కుపెట్టిన బాణంతో పాముకు ఎగువగా ఉన్న చెట్టు కొమ్మను కొట్టాడు. ఆ కొమ్మ మీద పడగానే పాము పడగ విప్పి బుసలు కొట్టింది. మరుక్షణమే విజయవర్మ మరొక బాణంతో పాము పడగ రెండుగా చీలేటట్టుగా కొట్టాడు. పాము చచ్చిపోయింది. విజయవర్మ చెట్టు దిగి వచ్చి పాము తలమీది మణిని తీసుకున్నాడు. కాని అతను ఆ మణితో అరణ్యం గుండా పోతూ ఉండగా అతనికి ఆ వేళకు మనుషుల కోలాహలం వినిపించింది. వాళ్ళు ఎవరో ఆటవికులై ఉంటారని, వాళ్ళు తనని చూస్తూ వస్తున్నారని అనుకొని అతను నాగమణిని భద్రంగా దాపులనున్న ఒక పొదలో దాచాడు. మరికొద్ది క్షణాలకల్లా కొందరు అడవి జాతి వాళ్ళు వచ్చి అతన్ని చుట్టుముట్టారు. గత్యంతరం లేక అతను వాళ్లకు పట్టుబడిపోయాడు. వాళ్ళు అతని ఆయుధాలు లాక్కొని చేతులు కట్టి తమ పల్లెకు తీసుకుపోయారు. వాళ్ళ మాటలను బట్టి వాళ్ళు తనను తమ దేవతకు బలి ఇచ్చే ఉద్దేశంతో ఉన్నట్టుగా అతను గ్రహించాడు. ఈ ప్రాణాపాయం నుంచి ఎలా తప్పించుకోవాలా అన్న తీవ్రమైన సమస్య అతన్ని పట్టుకుంది. ఆటవికుల నాయకుడికి చిత్రలేఖ అనే ఒక కుమార్తె ఉంది. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమె విజయవర్మను చూడగానే అతన్ని మోహించి తన తండ్రితో, ఈ రాచయువకుణ్ణి దేవతకు బలివ్వటానికి వీల్లేదు. అతన్ని నేను పెళ్లాడదలిచాను. కాదంటే నన్ను కూడా దేవతకు బలి ఇవ్వు అని అన్నది. నాగరికుడు దొరికితే దేవతకు బలి ఇవ్వటం మన జాతి నియమం కదా.
ఆ నియమాన్ని ఎలా దాటటం? పోనీ ఒక పని చేద్దాం. నేను ఆ యువకుడు పోట్లాడతాం. అతను గెలిస్తే వీరుడి కింద జమకట్టి విడిచిపెడతాను. ఆ తరువాత సాధ్యమైతే నువ్వు అతన్ని పెళ్లి చేసుకో. నాకు అభ్యంతరమేమీ ఉండదు అన్నాడు చిత్రలేఖ తండ్రి. విజయవర్మకు జాతి నాయకుడికి పోరాటం జరిగింది. చిత్రలేఖ తండ్రి నిజంగానే ఓడాడో కావాలని ఓడాడో కానీ పోటీలో చివరకు విజయవర్మ గెలిచాడు. తరువాత చిత్రలేఖ అతని ఎదుటికి వచ్చింది. ఆమె అందం చూసి దిగ్భ్రాంతుడై ఆమెను పెళ్లాడాలన్న కోరి తనను తానుగా బయటపెట్టాడు విజయవర్మ. అతను చిత్రలేఖకు తన సంగతంతా చెప్పి తాను తన నగరానికి వెళ్ళబోతూ చిత్రలేఖను తన వెంట పంపమని ఆమె తన తండ్రిని అడిగాడు. మేమెంతో కాలంగా నాగమణి కోసం ప్రయత్నిస్తున్నాం. అది నీకు దొరికిందట. దాన్ని నాకు ఇచ్చేసి చిత్రలేఖను నీ వెంట తీసుకుపో అన్నాడు ఆటవికుల నాయకుడు. చిత్రలేఖ కూడా నాగమణిని తన తండ్రికి ఇచ్చేస్తే తాను విజయవర్మ వెంట వస్తానని అన్నది. విజయవర్మ కొంచెం తటపటాయించి చిత్రలేఖతో, నేను నాగమణిని ఇవ్వను. నువ్వు దానికోసమే నన్ను పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్న పక్షంలో నీతో నాకు పని లేదు అంటూ చకచక వెళ్ళిపోబోయాడు. చిత్రలేఖ తండ్రి అతన్ని ఆపి, నాగమణి నాకు అవసరం లేదులే. నువ్వు నాగమణిని నాకిచ్చి ఉంటే చిత్రలేఖ నీకు దక్కి ఉండేది కాదు. నువ్వు ఆమెను నిరాటంకంగా నీ నగరానికి తీసుకుపోవచ్చు అని అన్నాడు. విజయవర్మ నాగమణితో పాటు చిత్రలేఖను కూడా తీసుకుపోయి మణి సహాయంతో సునందిని ఆరోగ్యం బాగు చేయించుకొని ఇద్దరు భార్యలతోనూ సుఖంగా జీవించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విజయవర్మ మణి ఇవ్వటానికి ఎందుకు నిరాకరించాడు? సునందిని పైన ఉన్నంత ప్రేమ చిత్రలేఖ మీద లేకపోవటం చేతనా? మొదట మణి ఇస్తే కాని తన కూతురిని విజయవర్మ వెంట పంపను అన్న ఆడవజాతి వారి లక్షణాలని అతని అభిప్రాయం మార్చుకోవటమే కాక విజయవర్మ మణిని ఇచ్చి ఉంటే చిత్రలేఖను కూడా పోగొట్టి ఉండేవాడిననుకోవటంలో అంతరార్థం ఏమిటి? ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, విజయవర్మ చిత్రలేఖ కోసం తాను పడిన శ్రమ అంతా వ్యర్థం చేసుకునేటంత చపలచిత్తుడు కాడు. చిత్రలేఖ అందం చూసి మోహించినంత మాత్రాన అతను సునందిని క్షేమం మరిచిపోయేవాడు కాడు. పోతే చిత్రలేఖ తండ్రి ఆ విషయమై అతన్ని పరీక్షించడానాలి. రెండో భార్య మీది మోజు కొద్దీ మొదటి భార్య పట్ల అలక్ష్యం చేసేవాడు రేపు మరొక భార్య కోసం చిత్రలేఖను వదలవచ్చు. విజయవర్మ తన మాట విని మణిని ఇచ్చి ఉంటే ఆయన చిత్రలేఖను అతని వెంట పంపటానికి నిరాకరించి ఉండేవాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా మణితో పరిణయం అనే ఈ కథ సమాప్తమైంది. పరోపకారి. ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి. ఇక కథలోకి వెళ్దాం. నారాయణవరం అనే గ్రామంలో ఉండే రమణయ్య చాలా పరోపకార బుద్ధి కలవాడు. ఒకసారి పెద్ద గాలివాన తాకిడికి గ్రామంలో చాలామంది గుడిసెలు పడిపోతే అతను ఇంటింటికి తిరిగి చందాలు పోగు చేసి నష్టపోయిన వాళ్ళందరికీ కొత్త గుడిసెలు కట్టించాడు. ఇందుకు దాదాపు గ్రామంలో కలిగిన వాళ్ళంతా సహాయపడ్డారు. కానీ ధనగుప్తుడనే షావుకారు మాత్రం రమణయ్యకు ఒక్క పైసా కూడా చందా ఇవ్వలేదు. రమణయ్య తనకు ఘనంగా చందాలిచ్చిన వాళ్ళ పేర్లు చెప్పబోతే ధనగుప్తుడు అందుకు అడ్డు తగిలి, అనవసరంగా కంఠశోష పడకు. గుడిసెలు పోయిన వాళ్ళెవరూ వచ్చి డబ్బు కోసం దేవురించలేదు. ఎందుకో తెలుసా? అడుక్కోవటం ఎవరికి ఇష్టం ఉండదు. అడుక్కునే బుద్ధి ఉన్న వాళ్ళే నీలాగా చందాలంటూ ఎగబడతారు. ఇందులో ఎంతో కొంత మిగుల్చుకోవాలని నువ్వు ఆశపడుతున్న సంగతి నాకు తెలుసు. నీ బోటి వాళ్లకు ఏనాడు సహకరించను అని అన్నాడు. గ్రామంలో చాలామంది రమణయ్యను దేవుడంటూ పొగిడారు. అయినా అతడికి తృప్తి కలగలేదు. ధనగుప్తుడు తనను నానా మాటలు అన్నాడు కనుక ఎలాగైనా అతడికి బుద్ధి చెప్పాలని రమణయ్య తాపత్రయం. ఉన్నట్టుండి ఒకరోజు అతను ధనగుప్తుడి దగ్గరకు వెళ్ళి, తెలుసో లేదో గ్రామమంతా నన్ను పొగుడుతుంది. ఉన్న వాళ్ళల్లో నువ్వు తప్ప అందరూ చందాలిచ్చారు. చందా ఇచ్చి ఉంటే నీకు తృప్తిగా ఉండేది కదా అని అన్నాడు. ధనగుప్తుడు కోపంగా,
నా దగ్గర ఎందరో అప్పులు తీసుకొని రోజూ నన్ను పొగిడి వెళుతూ ఉంటారు. డబ్బున్నంతకాలం నేను ఇతరుల మెప్పు కోసం ఏమేమో చెయ్యనవసరం లేదు. ఊరు పేరు లేని నీ వంటి చవటలే పరోపకారం అంటూ బయలుదేరతారు. ఇతరులిచ్చిన డబ్బుతో పరోపకారం చేసి పొగడ్తలందుకుంటారు అని అవమానించి పంపేశాడు. రమణయ్యకు విపరీతంగా కోపం వచ్చింది. ఈ జరిగింది విని అతడి తండ్రి, ధనగుప్తుడి నోరు మంచిది కాదు. అలాంటి వాడికి దూరంగా ఉండటం ఉత్తమం. నువ్వు 10 మందికి సాయపడాలనుకుంటే సాయపడు. కానీ ఆ ధనగుప్తుణ్ణి గురించి పట్టించుకోకు అని సలహా ఇచ్చాడు. తండ్రి సలహా రమణయ్యకు నచ్చలేదు. అతను స్నేహితులకు జరిగింది చెప్పుకున్నాడు. వాళ్ళు రమణయ్యను ఓదార్చుతూ, ఆ ధనగుప్తుడు అన్నంత మాత్రాన చవటవైపోతారా? అలాంటి మాటల్ని పట్టించుకోవద్దు అని అన్నారు. ఆశ్చర్యమేమంటే రమణయ్య వల్ల ఉపకారం పొందిన వాళ్ళు కూడా, మీరు దేవుడిలాంటివారు కాబట్టి అందరిచేత మాటలు పడి మాకు ఇల్లు కట్టించారు అని అతన్ని మెచ్చుకున్నారే తప్ప ధనగుప్తుడి ప్రవర్తనను ఎవరూ ఖండించలేదు. ఆ గొడవ విన్న ఊరి పెద్దలు రమణయ్యను రచ్చబండ వద్దకు పిలిచి, ఒరేయ్, ధనగుప్తుడిది దుండుకు తినే ధోరణి. అయిన దానికి కాని దానికి మాట జారుతూ ఉంటాడు. నువ్వు బాధపడకు, అతగాణ్ణి మందలించాలనే మాకు ఉంది. కాని అందువల్ల ప్రయోజనం ఉండదు. మమ్మల్ని పురుగుల కింద తీసిపారేస్తాడు అన్నారు ఊరడిస్తూ. ఇంత జరిగాక రమణయ్య ధనగుప్తుణ్ణి గురించి కొంత లోతుగా ఆలోచించాడు. ధనగుప్తుడికి బాగా డబ్బుంది. గ్రామంలో అందరికీ అతడితో అంతో ఇంతో అవసరం ఉంది. అందువల్లనే ధనగుప్తుణ్ణి తప్పుపట్టడానికి అందరూ భయపడుతున్నారు. తన కసి తీరేలాగా ధనగుప్తుణ్ణి అవమానం పాలు చెయ్యాలని ఎలాగా అని రమణయ్య పథకాలు వేస్తూ ఉండగా అతడికి ఒక మంచి అవకాశం చిక్కింది. దూర ప్రాంతం నుంచి మల్లుడొకడు రమణయ్య ఇంటికి వచ్చి, మల్ల విద్యలో నాకు ఎన్నో మెలకువలు తెలుసు. అవన్నీ ప్రదర్శించి మీ గ్రామస్తులకు వినోదం కలిగిస్తాను. అందరూ కలిసి నాకు 100 వరహాలు ఇస్తే తృప్తి పడతాను అని అన్నాడు. రమణయ్యకు ధనగుప్తుడి మీద పగ తీర్చుకునేందుకు ఇదే మంచి అదుననిపించి, ఇటువంటి పనులు నా వల్ల కావు. గ్రామంలో ధనగుప్తుడనే ఆయన ఉన్నాడు. ఆయనకు మల్ల విద్యలంటే భలే సరదా. వెళ్ళి అడిగావంటే తప్పక సహాయం చేస్తాడు అని అన్నాడు. మల్లుడు ధనగుప్తుడి ఇంటికి వెళ్ళి తన ప్రతిభను గురించి చెప్పుకొని, తమకు మల్ల విద్యలంటే చాలా ఇష్టమని విన్నాను. నా వినోద ప్రదర్శనకు తగిన ఏర్పాట్లు చేయించి బహుమతిగా 100 వరహాలిప్పించండి అని అన్నాడు. ధనగుప్తుడికి మల్లుడి మాటలు వింటూనే చాలా కోపం వచ్చింది. ఆయన మల్లుడికేసి చీడపురుగును చూసినట్టుగా చూస్తూ, ఒళ్ళు పెంచుకొని తిండి కోసం ఇతరుల మీద ఆధారపడే వాళ్ళంటే నాకు అసహ్యం. మల్ల విద్యలంటే నాకు పరమ రోత. వచ్చిన దారినే వెళ్ళు అని మల్లుణ్ణి అవమానించాడు. మల్లుడు పళ్ళు కొరుకుతూ రమణయ్య దగ్గరకు తిరిగి వచ్చి, నువ్వు నాకు అబద్ధం ఎందుకు చెప్పావు? ఆ ధనగుప్తుడికి మల్ల విద్యలంటే రోతట. నన్ను నానా మాటలు అన్నాడు. నీ వల్ల బ్రతుకులో మొదటిసారిగా మాటలు పడవలసి వచ్చింది అని అన్నాడు. అలాగా? ఆ ధనగుప్తుడు కూడని మాటలంటుంటే పడి ఊరుకున్నావా? నీవు మల్లుడివి కాదా? నీ విద్య చూపించలేవా అన్నాడు రమణయ్య మల్లుణ్ణి రెచ్చగొడుతూ. అవును, నా విద్య చూపిస్తాను అంటూ మల్లుడు రమణయ్యను గట్టిగా 4-5 దెబ్బలు వేశాడు. రమణయ్య బాధతో మూలుగుతూ, ఆ దుష్టుడు నిన్ను తిడితే నన్ను కొడతావెందుకు అని అడిగాడు. నీకు వాడి మీద ఏదో పగ ఉన్నదని నాకర్థమైంది. నా చేత వాణ్ణి కొట్టించాలని నువ్వు పథకం వేశావు. నేను మల్లుణ్ణే కాని నీ నౌకర్ను కాదు. ధనగుప్తుడు నీ కారణంగానే నన్ను తిట్టాడు. అందుకే నేను నిన్ను కొట్టాను అని చెప్పి మల్లుడు వెళ్ళిపోయాడు. ఈ సంగతి తెలిసిన రమణయ్య తండ్రి అతన్ని గట్టిగా మందలిస్తూ, ఈ ధనగుప్తుడు కందిరీగల తుట్టెలాంటివాడు. కోరి కదిలించి బాధలెందుకు తెచ్చుకుంటావు? ఇక ఏనాడు అతడి జోలికి వెళ్ళకు. నిజమైన పరోపకారి తిట్లు దీవెనలు రెంటినీ అంతగా పట్టించుకోకూడదు అని చెప్పాడు. ఆ తరువాత రమణయ్య చందాలకంటూ పోయి ఏనాడు ధనగుప్తుడితో మాట పడలేదు. ఇలా పరోపకారి అనే ఈ కథ సమాప్తమైంది.